శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం 67వ శ్లోకం నేర్చుకుందాము. ఇంద్రియ నిగ్రహము చాలా ముఖ్యమైనది. గత కొన్ని శ్లోకాల నుంచి నొక్కి చెబుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ ఇంద్రియ నిగ్రహం గురించి మరొక విధంగా చెప్తున్నారు ఈ 67వ శ్లోకంలో. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇంద్రియాణం హి చరతాం, ఇంద్రియాలు వాటి వాటి విషయములనందు సంచరిస్తూ ఉంటాయి. యత్ మనః అను విధీయతే, మనస్సు కూడా ఆ ఇంద్రియములతో సంచరిస్తోంది. ఇంద్రియాలు వాటి వాటి విషయముల పైకి సంచరిస్తూ ఉంటాయి. ఈ ఇంద్రియాల యొక్క సంచారము ఒక దుస్థితి అయితే, ఆ ఇంద్రియాలు ఎటువైపు వెళుతున్నాయో అటువైపు మనస్సు కూడా సంచరిస్తూ ఉంటుంది. ఒక్క ఇంద్రియము సంచరించిన మనస్సు కూడా ఆ ఇంద్రియం వెళ్ళిన వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు తదస్య హరతి ప్రజ్ఞాం, ఆ ఒక్క ఇంద్రియమే ఈ మానవుని యొక్క ప్రజ్ఞను అంటే బుద్ధిని హరించి వేస్తుంది. అంటే ఇంద్రియ విషయాల వైపు సంచరించడం, ఆ సమయంలోనే ఇంద్రియాలు ఏ విషయం వైపుకు వెళ్ళిందో ఆ విషయం వైపు మనస్సు కూడా వెళ్ళటం, అలా వెళ్ళినప్పుడు సాధకుడి యొక్క ప్రజ్ఞను బుద్ధిని అల్లకల్లోలం చేస్తుంది. సాధకుడి యొక్క బుద్ధి ఏ లక్ష్యం వైపుకు వెళదామని అనుకుంటుందో ఆ మార్గాన్ని మార్చివేస్తుంది. ఎలా అంటే వాయు నావం ఇవ అంబసి, వాయుర్నావమివాంభసి, నీటి యందు ఉన్న నావను ఎలా అయితే గాలి నెట్టివేస్తుందో, బలమైన గాలి వీచినప్పుడు, నావ కంటే ఎక్కువ బలంగా గాలి వీచినప్పుడు నావ ఒక దారిలో వెళ్లాల్సి ఉంటే ఆ దారిని తప్పిస్తుంది. నావ కంటే ఎక్కువ బలంగా గాలి వీచి నావ తన దిశను తప్పేటట్టు చేస్తుంది. ఆ విధంగా నావ తన గమ్యాన్ని చేరుకోలేదు. ఇంద్రియాల యొక్క సంచారాన్ని అనుసరించి మనస్సు కూడా సంచరిస్తే అది గాలిలాగా సాధకుని యొక్క బుద్ధిని హరించి వేసి సాధకుడు తన లక్ష్యాన్ని చేరుకోలేనట్లు చేస్తుంది. ఇంద్రియాలకు మనస్సును లాగేసుకునే శక్తి ఉంది అని ఇంతకు ముందు శ్లోకంలో ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః అనే శ్లోకంలో చెప్పారు. కాబట్టి ఇంద్రియములను వశమునందు ఉంచుకొని మత్పరః అనే పదంతో నన్నే ఎల్లవేళలా ధ్యానము చేయము, అప్పుడు ఇంద్రియాలు ఇంద్రియ విషయముల పైన ఉన్నా కానీ ఏమీ కాదు అని ఉపదేశించారు. అయినా కూడా మనం ఇంద్రియాలను ఎక్కడ నిర్లక్ష్యం చేస్తామేమో అని మగల హెచ్చరిస్తున్నారు పరమాత్మ. ఇంద్రియాలను మనస్సును పరమాత్మ మీద లగ్నం చేయకపోతే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. మన సాధన, మన బుద్ధి దారి తప్పుతుంది. ఎలా అంటే నీళ్లలో ఉన్న నావ ఎలా అయితే బలమైన గాలి వీచినప్పుడు దారి తప్పుతుందో అలా దారి తప్పుతుంది అని హెచ్చరిస్తున్నారు. ఇంద్రియాలు నిరంతరం సంచరిస్తూనే ఉంటాయి. కన్ను నిరంతరం చూస్తుండటమే దాని పని. కన్ను తన పని కోసం తహతహలాడుతూ ఉంటుంది. కన్ను మాత్రం ఒక వస్తువును చూస్తుంటే అది చూస్తున్నట్లు కాదు. ఆ మనస్సు కూడా కన్నుతో పాటు ఆ వస్తువు మీదకి ప్రసరించినప్పుడు మాత్రమే చూసినట్లు. మనస్సు ఎక్కడో ఉండి కన్ను చూస్తుంటే అది చూస్తున్నట్లు కాదు. ఇది మన దగ్గర అనుభవమే. మనస్సు ఎక్కడో ఉండి కన్ను చూస్తుంటే
దాన్ని కన్ను రికార్డ్ చేయలేదు. ఇంద్రియాలు నియతంగా విషయాల మీదకు వెళతాయి. కన్ను రూపాన్ని మాత్రమే చూస్తుంది. ముక్కు వాసన మాత్రమే పీలుస్తుంది. ముక్కును చూడమంటే చూడలేదు, అలాగే కన్నుని వాసన చూడమంటే చూడలేదు. అంటే ఏ ఇంద్రియం యొక్క పని ఆ పని మాత్రమే చేస్తుంది. కానీ అన్ని విషయాల వైపుకు మనస్సు కదులుతుంది. ఒక్కొక్క ఇంద్రియము ఆ వస్తువు మీదకి వెళ్ళటము, ఆ ఇంద్రియముతో పాటు మనస్సు కూడా అటువైపు వెళ్ళటము, ఇంకొక ఇంద్రియము ఇంకొక విషయం మీదకి వెళ్ళటము, ఆ వైపుగా మనస్సు వెళ్ళటము. ఇలా మనసు ఒక క్షణము రూపం వైపు ఉంటుంది, ఇంకో క్షణము శబ్దం వైపు ఉంటుంది, ఇంకో క్షణము వాసన వైపు ఉంటుంది. ఇలా అన్ని విషయాల వైపు వెళుతూ మనస్సు చెదిరిపోతుంటుంది. ఇలా చెదురుతూ ఉన్న స్థితిలో అంతవరకు బుద్ధి చేసుకున్న సాధన కూడా కదిలిపోతుంది. అప్పుడు ఏమీ ఉపయోగం ఉండదు. బుద్ధి కదలకుండా, సాధన కదలకుండా పరమాత్మ మీద స్థిరంగా లగ్నమైనప్పుడు మాత్రమే మనకు ప్రయోజనం కలుగుతుంది, మన లక్ష్యం సిద్ధిస్తుంది. దానికి ఉదాహరణగా నీళ్ళలో ఉన్న నావను బలమైన గాలి దాగి మళ్లిస్తుంటుంది. స్థిరమైన బుద్ధి లేనప్పుడు మనస్సు ఎలా కదిలితే అలా బుద్ధి కదలాల్సి వస్తుంది. మనసేమో ఇంద్రియాలు ఎలా కదిలితే అలా కదులుతుంది. కాబట్టి ఆత్మతత్వం, పరమాత్మ ప్రాప్తి అనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే స్థిరమైన బుద్ధి ఉండాలి అని చెప్తున్నారు పరమాత్మ. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. నీటిపై తేలుచున్న నావను బలమైన గాలి ఎలా నెట్టివేసి దిశను మారుస్తుందో అలా ఇంద్రియములతో కూడి ఉన్న మనసు బుద్ధి యొక్క శక్తిని హరించి లేక బుద్ధి యొక్క లక్ష్యం దిశను మార్చివేస్తుంది అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.